సో మన నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి నిన్న కండిషన్స్ అండ్ వారంటీస్ లో కండిషన్స్ గురించి చూసామమ్మా. ఇవాళ వారంటీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం చదవండి అమ్మా. హేమంత్. మా హేమంత్ సార్ వినిపిస్తుందమ్మా? సార్ రైట్. సో నిన్న కండిషన్ గురించి చదువుకున్నప్పుడు కండిషన్ ఈజ్ ఎ స్టిపులేషన్ అని చెప్పేసి మాట్లాడుకున్నామా. స్టిపులేషన్ కనుక మనం బ్రీచ్ చేస్తే మన కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది మనకు వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. ఓకే, రైట్. సో ఇప్పుడు వారంటీ అంటే ఏంటి, దాన్ని బ్రీచ్ చేస్తే మనకి ఏ ఆస్పెక్ట్స్ వస్తాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి వారంటీ గురించి చదవమ్మా. డెఫినేషన్ ఆఫ్ వారంటీ. Yes, sir. The term warrant may be defined as a representation made by the... కాదు, వారంటీ. Okay, sir. Okay. The term warranty may be defined as a representation made by the seller which is not of that importance as a condition. కండిషన్ అంత ఇంపార్టెంట్ కాదంట. మనకి కండిషన్ అంత ఇంపార్టెంట్ కాదంట. ఓకే, రైట్. కండిషన్ ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఆస్పెక్ట్, మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కాబట్టి అక్కడ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకుంటే అక్కడ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది వస్తుంది ఒకవేళ వైలేట్ చేస్తే కనుక. ఇక్కడ వారంటీ అనేది నాట్ దట్ సో మచ్ ఇంపార్టెంట్ యాజ్ ఎ కండిషన్. ఓకే, రైట్. నెక్స్ట్. ఓకే, and its non-fulfillment does not defeat the very purpose of the buyer. సో ఇది మెయిన్ పర్పస్ ఏమి ఎఫెక్ట్ అవ్వదంట. మెయిన్ పర్పస్ అనేది వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. ఒకవేళ దీన్ని వైలేట్ చేసినా సరే, అంటే వారంటీని వైలేట్ చేసినా సరే మెయిన్ పర్పస్ అనేది ఎక్కడ కూడా డిఫీట్ అవ్వదు అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. In fact, it is a stipulation which is not essential to the main purpose of the contract of sale. That is, chadu next chadu. That is, it is only subsidiary or collateral to the main purpose. Collateral to the main purpose of the contract. అంటే ఇట్స్ a supporting aspect గానీ ఇదే మెయిన్ కాదు. వారంటీలో మనం చెప్పుకునేది ఎక్కడ కూడా ఏది కూడా మన కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కి మెయిన్ పర్పస్ కాదు. మెయిన్ పర్పస్ అయితే అది కండిషన్ అయిపోతుంది. మెయిన్ పర్పస్ కాకపోతే అది ఏమవుతుందమ్మా, వారంటీ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ చదువు. ఓకే సార్. The term warranty is defined in section 1230 of the Sale of Goods Act as under. A warranty is a stipulation collateral to the main purpose of the contract. Okay, collateral అంటే supporting. మా collateral అంటే supporting. Okay, next. The breach of which gives rise to a claim for damages but not a right to reject the goods and treat the contract as repudiated. అంటే కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసినట్టు గాని మనం అనుకోగలమా అంటే కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసినట్టుగా అనుకోలేము అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఎందుకంటే ఇది మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనుకుంటే కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయగలం, కానీ ఇది మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కాదు. ఇట్స్ సపోర్టింగ్ కొల్లాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కి కొల్లాటరల్ ఆస్పెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడమ్మా, మనం కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయలేము, కేవలం ఏం చేయగలము, డ్యామేజెస్ అనేవి క్లెయిమ్ చేయగలము అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, సో వారంటీస్ కూడా మనకి రెండు రకాలు ఉంటాయమ్మా. ఎక్స్ప్రెస్ వారంటీస్, ఇంప్లాయిడ్ వారంటీస్. ఎక్స్ప్రెస్ వారంటీస్ అనేవి క్లియర్ గా మనకి కాంట్రాక్ట్ లోనే స్పెసిఫిక్ గా చెప్తారు కాబట్టి మనకు తెలుస్తుంది. ఒకవేళ అది కనుక కంప్లై చేయకపోతే డ్యామేజెస్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ ఇంప్లాయిడ్ వారంటీస్ మనకి అలా తెలియవు. సో కాబట్టి అవి యాక్ట్ లోనే స్పెసిఫై చేసి చెప్తున్నారంట. అలాంటి వారంటీస్ ఏమున్నాయనేది మనం ఇంప్లాయిడ్ వారంటీస్ లో చూద్దామమ్మా. సో నెక్స్ట్ లైన్ చదవమ్మా. Thus, a warranty is a representation by the seller
which is not very important factor in the sale of the goods. It is only collateral to the main purpose of the contract, and if it proves to be untrue, the buyer cannot put an end to the contract. He can only claim damages from the seller. సో వాడు ఏం చేయలేడంటమ్మా, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేసుకోలేడు, కేవలం డ్యామేజెస్ మాత్రమే క్లెయిమ్ చేసుకోగలిగిన రైట్ అనేది వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ వారంటీ. బట్ బ్రీచ్ ఆఫ్ కండిషన్ అనుకుంటే కనుక అలా కాదు. బ్రీచ్ ఆఫ్ కండిషన్ అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఎఫెక్ట్ అయిపోతుంది. అలా మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఎఫెక్ట్ అయిపోతే కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్, మళ్ళీ తిరిగి ప్రైస్ ని మనం తీసుకునే రైట్, ఏదైతే పే చేసామో అది తిరిగి తీసుకునే రైట్ అనేది మనకు వస్తుందమ్మా. కానీ ఇక్కడ అలా కాదు. వారంటీ అనేది బ్రీచ్ చేస్తే కనుక మనం డ్యామేజెస్ మాత్రమే క్లెయిమ్ చేసుకోగలం, కానీ వీ కెనాట్ క్యాన్సిల్ ద కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది మనకి ఉండదు. గూడ్స్ రిజెక్ట్ చేసే రైట్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ కానీ మనకి ఉండవు అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. తర్వాత ఎగ్జాంపుల్ తర్వాత పాయింట్ చదవమ్మా. In order to know whether a stipulation is a condition or a warranty, its relative importance in the contract of sale should be considered. Section 12. సో ఇక్కడ మెయిన్ కండిషన్ అన్న స్టిపులేషన్ అన్నాం, వారంటీ అన్న స్టిపులేషన్ అన్నాం. మరి ఈ స్టిపులేషన్ అంటే ఇప్పుడు అది కండిషన్ అనాలా వారంటీ అనాలా అని చెప్పేసి మనకు ఎలా తెలుస్తుంది అంటే కనుక మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, రిలేటివ్ ఇంపార్టెన్స్ టు ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. అంటే మనం తీసుకున్న ఆస్పెక్ట్ అనేది ఇక్కడ ఏదైతే బ్రీచ్ జరిగిందో ఆ బ్రీచ్ జరిగిన ఆస్పెక్ట్ అనేది ఎక్కడ జరిగింది అని చెప్పేసి మనం చూడాలంటమ్మా. మా బ్రీచ్ జరిగిన ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్రీచ్ జరిగిన ఆస్పెక్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ని యూజ్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక అది కండిషన్ అవుతుంది. అలా లేదు సార్, ఇది కొల్లేటరల్ టు ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని చెప్పేసి అనుకుంటే కనుక అది వారంటీ అవుతుంది. అంటే కండిషన్ వారంటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే రిలేటివ్ ఇంపార్టెన్స్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఓకే రైట్, ఆఫ్ చేసేనాను. మా రామకృష్ణ కే మా వినిపిస్తుందమ్మా? రైట్. సో కండిషన్ వారంటీ ఎలా డిఫైన్ చేస్తాం అనేది అర్థమైందమ్మా? ఒకసారి చెప్పండి సార్, లాస్ట్ చెప్పండి. సో కండిషన్ అనేది మనకి అంటే కండిషనా వారంటీయా అంటే ఇప్పుడు కండిషన్ అన్న స్టిపులేషన్ అన్నాడు, వారంటీ అన్న స్టిపులేషన్ అన్నాడు. కానీ ఆ స్టిపులేషన్ అనేది కండిషన్ అవుతుందా లేకపోతే వారంటీ అవుతుందా అని చెప్పేసి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట, రిలేటివ్ ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ మీద ఇంపార్టెన్స్ అనేది ఎలా ఉంది, కాంట్రాక్ట్ మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనుకుంటే కనుక అదేమవుతుందమ్మా, కండిషన్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని చెప్పేసి అనుకుంటే ఇట్స్ ఏ కొల్లేటరల్ టు ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని కనుక మనకు అనుకుంటే అదేమవుతుందమ్మా, వారంటీ అవుతుంది అని మనమే డిసైడ్ చేసుకోవాలి, స్టిపులేషన్ బేస్ చేసుకుని అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, ఇప్పుడు అది కండిషన్ అన్నారు అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ బ్రీచ్ చేస్తే గనక కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకునే రైట్ వస్తుంది. అది వారంటీ అన్నారు అనుకోమ్మా, అక్కడ బ్రీచ్ చేస్తే గనక మనకి ఏమొస్తుంది, కేవలం డ్యామేజ్ క్లెయిమ్ చేసుకునే రైట్ మాత్రమే వస్తుందమ్మా. అర్థమైందమ్మా? రైట్. సో నెక్స్ట్ వారంటీస్ లో కూడా ఎక్స్ప్రెస్ వారంటీస్, ఎంప్లాయిడ్ వారంటీస్ అని చెప్పేసి రెండు ఉంటాయమ్మా. అందులో ఎక్స్ప్రెస్ వారంటీస్ అంటే క్లియర్ గా మనకి వర్డ్ ఆఫ్ మౌత్ లో కానీ లేకపోతే రిటర్న్ గా కానీ అగ్రిమెంట్ లో క్లియర్ గా మనం రాసుకున్నవి. కానీ ఎంప్లాయిడ్ వారంటీస్ అనేవి మనం చెప్పకపోయినా సరే కాంట్రాక్ట్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయంట. అవి లా చేత ఇంక్లూడ్ చేయబడి ఉంటాయంటమ్మా. అవేంటి అనేది మనం చూద్దాం. అంటే ప్రతి దాన్ని మనం అగ్రిమెంట్ లో రాసుకోవడం అవ్వదమ్మా. సో కొన్ని మనం అనుకుంటాం, సో మనకి వీడు అమ్మేడంటే కనుక దీంట్లో ఇది ఆస్పెక్ట్ ఉండే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం కదా, అలా కొన్ని లా ఇన్బిల్డ్ చేసిందంట. అలాంటి వాటిని ఎంప్లాయిడ్ వారంటీస్ అంటారమ్మా. అర్థమైందా? రైట్. ఎంప్లాయిడ్ వారంటీస్ అంటే చదువమ్మా. It is a warranty which the law implies into the contract of sale.
In other words, it is the stipulation which has not been included in the contract of sale in express words. But the law presumes that the parties have incorporated it into their contract. Implied అంటే warranties are యాక్ట్ ఇక్కడ మనకి అగ్రిమెంట్ లో మనం ఏది రాసుకోకపోయినా సరే లా ఏం చేస్తుంది, ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పేసి చెప్తుంది. మీరు అనుకోకపోయినా సరే ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పేసి చెప్తుందమ్మా. yes, sir. ఒకవేళ ఎక్కడైనా అగ్రిమెంట్ లో మాకు ఇది ఎక్స్క్లూడ్ అవుతుంది, ఇది మాకు అప్లికబుల్ కాదు అని మనం రాసుకున్నాం అనుకో, అప్పుడు అప్పుడు అగ్రిమెంట్ అగ్రిమెంట్ ప్రివైల్ ఓవర్ అవుతుంది, అవి ఎక్స్క్లూడ్ అయి ఉంటాయంట. రైట్, చదవమ్మా. Implied warranties are read into every contract of sale unless they are expressly excluded by the express agreements of the parties. These may also be excluded by the course of dealings between the parties or by use of trade section 62. In case of conflict between the express and implied warranties, the express terms shall prevail and the implied terms shall not be considered. అంటే మనం ఎక్కడైనా సరే రెండింటికి కాన్ఫ్లిక్ట్ వస్తే ఎక్స్ప్రెస్ కి ఇంప్లైడ్ కి ఏది ప్రివైల్ ఓవర్ అవుతుందంటే ఎక్స్ప్రెస్ గా మనం అనుకున్నది మనం రాసుకున్నదే ప్రివైల్ ఓవర్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఒకవేళ Okay. ఏమీ చెప్పకపోతే మన అగ్రిమెంట్ అనేది సైలెంట్ గా ఉంటే గనక అప్పుడు ఈ ఇంప్లైడ్ కండిషన్స్ లా చేత ఎస్యూమ్ చేయబడిన, లా చేత ఇంక్లూడ్ చేయబడిన ఇంప్లైడ్ వారంటీస్ అనేవి విల్ కమ్ ఇన్ టు పిక్చర్ అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. ఓకే, సో మన అగ్రిమెంట్ లో ఏమీ లేదు, ఇక్కడ చెప్పిన ఆస్పెక్ట్ లో ఏదైనా సరే మనకి జరిగింది, అలాంటప్పుడు మన కోర్టుకి వెళ్ళి ఏమడగచ్చమ్మా, ఇంప్లైడ్ వారంటీస్ లో సార్ ఇంప్లైడ్ వారంటీస్ లో కావాలనే ఆస్పెక్ట్ నాకు జరిగింది కాబట్టి నాకు డ్యామేజెస్ ఇప్పించండి, మేము అగ్రిమెంట్ లో ఏమి అనుకోలేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. Yes, sir. అంతే ఉందమ్మా, కోర్టులో క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. Yes, sir. Claim చేసుకోవచ్చు. రైట్ రైట్, నెక్స్ట్ చదవమ్మా. Following are the implied warranties which are contained in the Sale of Goods Act. ఓకే, Warranty as to quiet possession. వారంటీ టు క్వైట్ పొసెషన్. పొసెషన్ ఓనర్షిప్ ఇంకా ఇవ్వం సార్. ఓనర్షిప్ ఇంకా మన దగ్గర ఉంటుంది సార్. గూడ్స్ వెళ్ళిపోతాయి కానీ ఓనర్షిప్ మాత్రం మన దగ్గర ఉంటుంది సార్. పొసెషన్ అనేది కస్టడీ అమ్మా. ఓనర్షిప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ దగ్గర ఒక ఒక ఏమంటారు, ఒక సెల్ ఫోన్ ఉందమ్మా, ఆ సెల్ ఫోన్ నీదే, ఓనర్షిప్ నీ దగ్గరే ఉంది. పొసెషన్ అంటే కస్టడీ నీ దగ్గరే ఉంటది. పొసెషన్ అంటే కేవలం కస్టడీ. Yes. ఓకే, సో Yes. వారంటీ యాజ్ టు క్వైట్ పొసెషన్ Yes, sir. అంటే ఇప్పుడు నువ్వు కొనుక్కున్న గూడ్స్ ని నీ దగ్గర పొసెషన్ ఉంచుకునే రైట్ నీకు ఉంటుందంట. Yes, sir. అర్థమైందా? Yes, sir. సపోజ్ ఏదైనా గూడ్స్, సపోజ్ నేను ఏం చేశానంటే ఎవరికో ప్లెడ్జ్ చేశాను. మన ఇక్కడ మోబుల్ గూడ్స్ గురించే కదా మాట్లాడుకుంటాం సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో. Yes, sir. Only ప్లెడ్జ్ అంటే mobile goods. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో మోబుల్ గూడ్స్ గురించే మాట్లాడుకుంటాం. మోబుల్ గూడ్స్ ని ప్లెడ్జ్ చేస్తావు, ఇమ్మోబుల్ ప్రాపర్టీస్ ని మార్టిగేజ్ చేస్తాం. Mortgages. ఓకే, సో నేను ఒక సెల్ ఫోన్ ని ఒకటి దగ్గర ప్లెడ్జ్ చేశానమ్మా. ఒకవేళ Yes, నేను sir. డబ్బులు పే చేయకపోతే కనుక వాడు వచ్చి ఏం చేసుకుంటాడు, సెల్ ఫోన్ తీసుకుంటారు సార్. సెల్ ఫోన్ తీసుకుంటాడు. అలాంటి సెల్ ఫోన్ నీకు అమ్మేశానమ్మా. Yes, నేను sir. ప్లెడ్జ్ చేసిన దాంట్లో ఓనర్షిప్ ఇచ్చానా? ఇవ్వలేదు సార్. సో ఓనర్షిప్ నా దగ్గర ఉంటది. జస్ట్ వాడికి ఏమి ఇచ్చేసాను, రైట్ అనేది ఇచ్చాను. Yes, sir. రైట్, అలాంటి సెల్ ఫోన్ నీకు అమ్మేశానమ్మా నేను. Yes, sir. ఇప్పుడు అమ్మేసినప్పుడు వాడు అప్పు తీర్చలేదు నేను. Yes, sir. వాడు ఎక్కడున్నా సరే వచ్చి నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కుని వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారు సార్. సో అలా లాక్కుని వెళ్ళిపోతే ఇప్పుడు నీ దగ్గర పొజిషన్ ఉంటుందా? ఉండదు సార్. సో ఓనర్షిప్ నీ దగ్గర ఉంటది అమ్మేసినప్పుడు, ఎందుకంటే నా దగ్గర ఓనర్షిప్ ఉన్నది నీకు ట్రాన్స్ఫర్ చేసేసాను. Yes, sir. కానీ ఆ ఓనర్షిప్ నీ దగ్గర ఉన్న ఫిజికల్ కస్టడీ అనేది నీ దగ్గర లేదు. నీ ఫిజికల్ కస్టడీని డిస్టర్బ్ చేస్తున్నాడు వాడు, నేను లోన్ Yes, sir. తీసుకున్నవాడు. Yes, sir. Yes, sir. అర్థమైంది సార్. సో దిస్ ఈస్ క్వైట్ పొసెషన్ అంటే మన కస్టడీని ఎక్కడైనా కానీ ఇలాగా డిస్టర్బ్ చేస్తే గనక నువ్వు అమ్మినోడి దగ్గరకు వస్తావు రావా? వస్తాను సార్. సో అమ్మినోడి దగ్గరకు వచ్చినప్పుడు అదేంటి ఆడెవడికో మార్టిగేజ్ ఎవడికో ప్లెడ్జ్ చేసిన గూడ్స్ నాకు ఎలా అమ్మేస్తావు, ఆడొచ్చి నా సెల్ ఫోన్ పట్టుకెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు నాకు డ్యామేజెస్ క్లెయిమ్ పే చేయమని అడగతామా, లేకపోతే ఇక్కడ టోటల్ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసామని అడగలమా? డ్యామేజెస్ క్లెయిమ్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసామని అడగొచ్చు సార్. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయమని అడగాలంటే ఇది ఏమవ్వాలి, కండిషన్ అవ్వాలి. Yes, sir. కండిషన్ లో ఎక్కడైనా సరే ఏముందమ్మా,
ఓనర్షిప్ లేకుండా అమ్మితే కనుక అక్కడ కండిషన్ వస్తుంది, కండిషన్ అప్లికబుల్ అవుతుంది. నా దగ్గర ఓనర్షిప్ నా దగ్గరే ఉంది, Yes, sir. ఓనర్షిప్ నా దగ్గరే ఉంది, ఓనర్షిప్ నా దగ్గర ఉన్న ఓనర్షిప్ నీకు ఇచ్చాను నేను. సో అందులో ఎక్కడా కూడా తప్పు లేదు. కేవలం నీ పొజిషన్ ని దెబ్బతీసాడు కాబట్టి అక్కడ వారంటీ హాస్ టు క్వైట్ పొజిషన్ అమ్మా. ఇక్కడ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోలేము. ఏం చేయగలము? Damages claim చేసుకోలేము. రైట్. డ్యామేజెస్ అంటే ఎలా వస్తాయి? ఇప్పుడు వాడు నీ దగ్గర సెల్ ఫోన్ తీసుకెళ్లిపోతున్నప్పుడు ఆ సెల్ ఫోన్ తో పట్టుకొని నువ్వు ఎంత ఇవ్వాలి నీకు అప్పు అని చెప్పేసి అంటే అమౌంట్ చెప్తాడు, వాడి అమౌంట్ నువ్వు ఇచ్చేస్తావు కదా, నువ్వు ఇచ్చి సెల్ ఫోన్ తీసుకుంటావు కదా, ఆ సెల్ ఫోన్ మళ్ళీ తిరిగి కస్టడీలో తీసుకోవడానికి నువ్వు ఎంతైతే అమౌంట్ పే చేసావో ఆ అమౌంట్ నువ్వు నా దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకొచ్చాడు. Yes, sir. డ్యామేజెస్ అంటే ఏంటి? నథింగ్ బట్ యాక్చువల్ లాస్ సఫర్డ్. Yes, sir. నీకు ఈ ట్రాన్సాక్షన్ లో ఎంత లాస్ అయింది అంటే ఆడెవడో డబ్బు వచ్చి ప్లెజ్ చేసిన వాడు వచ్చి డబ్బులు అదే సెల్ ఫోన్ తీసుకున్నప్పుడు ఆడికి అప్పు తిరిగి పే చేయాల్సి వచ్చింది. నువ్వు ఆ పే చేసిన అమౌంట్ ని నా దగ్గర నుంచి నువ్వు కలెక్ట్ చేసుకునే రైట్ అనేది నీకు వస్తుందంటమ్మా. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్. చదువు. It is an important implied warranty in every contract of sale. According to this warranty, it is presumed that the buyer shall have and enjoy the quiet portion of the goods. He has a right to enjoy them in a way he likes. That is, no one should interfere with the quiet enjoyment of the buyer. If buyer's right of possession and enjoyment is disturbed by anyone having a superior title to the goods, then the buyer can recover damages from the seller through court of law. ఇక్కడ సుపీరియర్ టైటిల్ టు దెన్ ద బయ్యర్ అంటే ఇక్కడ ప్లెడ్జ్ ఉన్నది కదమ్మా, నీకంటే ముందు వాడికి ప్లెడ్జ్ ఉంది కదా. Yes, sir. సో వాడు ఎక్కడైనా సరే అప్పు తీర్చకపోతే నేను ముందే చెప్తాడు వాడు ప్లెడ్జ్ లో, నేను నీ గూడ్స్ ఎక్కడున్నా సరే నువ్వు ప్లెడ్జ్ పెట్టిన గూడ్స్ ని తీసుకెళ్లిపోయే అధికారం నాకు ఉంటుందని చెప్పేసి చెప్తాడమ్మా. Yes, సో sir. హీ హాజ్ ఎ సుపీరియర్ టైటిల్ టు ద గూడ్స్. అర్థమైందా? Yes, sir. సో అలాంటప్పుడు బయ్యర్ ఏం చేసుకోవచ్చు? ఇప్పుడు నా దగ్గర నుంచి నువ్వు కొనుక్కున్నావు కదా, నువ్వేం చేసుకోవచ్చు? ఆ డబ్బులు పే చేసి ఆ గూడ్స్ కస్టడీ నీ దగ్గర ఉంచుకుంటావు. Yes, sir. సో అలాంటప్పుడు నువ్వు నాకేం నువ్వు నా దగ్గరికి చేంజ్ చేయొచ్చు. పొసెషన్ నీ దగ్గర ఉంది. ఇప్పుడు అక్కడ నువ్వు పే చేసిన అమౌంట్ తప్ప పొసెషన్ నీ దగ్గర ఉంది. తర్వాత ఆ పొజిషన్ డిస్టర్బ్ చేద్దామని చూస్తే నువ్వు డబ్బులు పే చేసి వదిలించేసుకున్నావు. ఆ డబ్బులు నువ్వు తిరిగి నా దగ్గర నుంచి వచ్చి క్లెయిమ్ చేసుకునే రైట్ అనేది నీకు వస్తుందంటమ్మా. అంతేగాని కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది ఉండదు. ఎందుకంటే ఓనర్షిప్ నా దగ్గర ఉన్నదాన్ని ఇచ్చాను నీకు. Yes, sir. కండిషన్ యాజ్ టు మనం కండిషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నామమ్మా. కండిషన్ యాజ్ టు టైటిల్ అని చెప్పేసి ఓనర్షిప్ లేకపోతే అప్పుడు నువ్వు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరి దగ్గరైనా గూడ్స్ నేను తెచ్చేసి నేను దొంగతనం చేసి తెచ్చి అది నీకు అమ్మేస్తున్నాను అనుకోమ్మా, అక్కడ నాకు ఓనర్షిప్ లేదు కాబట్టి అక్కడ టోటల్ గా ఏమవుతుంది? ఆ గూడ్స్ వాడు వచ్చి ఓనర్ వచ్చి తీసుకెళ్లిపోతాడు. Yes, sir. అక్కడ పొజిషన్ దెబ్బతింటుంది. కానీ దానికంటే ముందు ఏముంది? మీకు ఓనర్షిప్ లేదు కదా సార్. ఓనర్షిప్ అనేది లేదు. సో వెరీ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది డిఫీట్ అవుతుంది. మెయిన్ పర్పస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అండ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కదా. సో అది దెబ్బతిన్నది కాబట్టి అక్కడ కండిషన్ నువ్వు వచ్చిన నా దగ్గర నుంచి ఏం చేసుకోవచ్చు? ఇక్కడ పొజిషన్ దెబ్బతింది, ఓనర్షిప్ దెబ్బతింది. సో అలాంటప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కేవలం పొజిషన్ మాత్రమే దెబ్బతింది, ఓనర్షిప్ అలాగే ఉంది. సో ఓనర్షిప్ అలాగే ఉన్నప్పుడు నువ్వేం చేసుకోవచ్చు? ఇక్కడ డ్యామేజెస్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? నెక్స్ట్. However, this warranty is subjected to an agreement to the contrary. That is, the warranty may be varied or restricted by an agreement between the parties. సో నీకు అగ్రిమెంట్ లో నేనేం చెప్పానంటే తర్వాత ఎవడొచ్చి గూడ్స్ పట్టుకుపోయినా చేసినా నాకు సంబంధం లేదు, నువ్వు అలాంటి కండిషన్ మీద ఒప్పుకుంటేనే కొనుక్కో, లేకపోతే నాకు అసలు సంబంధమే లేదు అని చెప్పేస్తున్నాను నేను. తర్వాత దీన్ని ఎవడైనా వచ్చి క్లెయిమ్ చేసుకున్నాడు, నాకు డ్యామేజెస్ పే చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలంటే నేను ఏం పే చేయను, నువ్వు అన్ని చెక్ చేసుకుని చూసుకో, నేను నీకు ఓకే అనుకుంటే అగ్రి అనుకుంటేనే కొనుక్కో, లేకపోతే నాకు సంబంధం లేదని చెప్పేసాను నేను. ఓకే అని నువ్వు కూడా అన్నావు. ఓకే. సో అలాంటప్పుడు తర్వాత ఇంకా నువ్వు క్లెయిమ్ చేసుకోగలవా? లేదు సార్. నువ్వు అగ్రి అయ్యే కొనుక్కున్నావు కదా, తర్వాత ఏం వచ్చినా నేను చూసుకుంటానని చెప్పేసి నువ్వు అగ్రి అయ్యే కొనుక్కున్నావు. అలాంటప్పుడు డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోలేం సార్. అర్థమైందమ్మా? వారంటీ ఎలాగైనా ఉంటే కనుక అగ్రిమెంట్ లో మనం అదే అగ్రిమెంట్ ప్రివేర్ అవుతుంది. ఇక్కడ ఎంప్లాయిడ్ వారంటీస్ అనేవి పనికిరావు. ఓకేనమ్మా?
Yes. రైట్. నెక్స్ట్ Warranty has to free from encumbrance. ఎన్కంబరెన్స్ చదువు. In every contract of sale, there is an implied warranty that the goods sold shall be free from any charge in favor of any third party. That is, no one else has any kind of interest in the goods sold to the buyer. If the possession of the buyer is disturbed due to such charge in favor of third party, he can claim damages from the seller. నెక్స్ట్ చదువు. However, there will not be any such warranty if the charge has been declared to the buyer at the time of sale, or if he has notice of such charges. ఓకే. సో ఇది కూడా ఎలాంటిదంటే కమ్మా, ఇది కూడా వారంటీ యాజ్ టు మనకి పొసెషన్ లాగే. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే కనుక పొసెషన్ డిస్టర్బ్ చేసాడు ఇందాక. Yes, sir. అలాగే దానికి పొసెషన్ డిస్టర్బ్ చేయలేదు కానీ దాని మీద ఛార్జ్ ఉందంట. వాడు వచ్చి నీ దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళట్లా, కానీ నేనేంటి ఈ గూడ్స్ ని ఎవడో ఒకటికి హైపోథెటికల్ చేసి నేను పెట్టుకున్నాను. దాని మీద ఛార్జ్ ఉన్నదన్న విషయం నీకు తర్వాత తెలిసింది. వాడు వచ్చి నీ పొసెషన్ ని డిస్టర్బ్ చేయలే. Yes. ఓకే, ఈవెన్ దో ఛార్జ్ ఉన్నదని తెలిసింది. Yes, sir. లేదా ఆ ఛార్జ్ ని బేస్ చేసుకుని నీ పొసెషన్ డిస్టర్బ్ చేయడానికి వచ్చాడు. Yes, sir. తీసేసుకుందాం అని చెప్పేసని. అంటే నీకంటే కొంచెం ఏమంటారు బెటర్ ఇదేముంది, పవర్ అనేది వాడి దగ్గర ఉంటది. ఎందుకంటే ఛార్జ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ఒకటి దగ్గర నుంచి ఏమంటారంటే కొనుక్కున్నానమ్మా గూడ్స్. ఇక్కడ పని ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నానమ్మా, కానీ అది నేనేం చేశానంటే టోటల్ అమౌంట్ పే చేసి కొనుక్కోలే. టోటల్ అమౌంట్ పే చేసి కొనుక్కోలే. నేను కొంచెం ఇన్స్టాల్మెంట్ లో పే చేసి కొనుక్కుంటున్నాను, కానీ ఓనర్షిప్ నా దగ్గర ఉంది. ఓనర్షిప్ ఉంది కానీ ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తున్నాను. అది పూర్తిగా పేమెంట్ అయ్యేంత వరకు వాడికి ఏముంటదమ్మా, ఆ గూడ్స్ మీద ఛార్జ్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. సో ఆ ఛార్జ్ అనేది ఉన్నదంట. ఆ ఛార్జ్ నేను అలాంటి గూడ్స్ నీకు అమ్మేశానంట. సో అలాంటప్పుడు కూడా ఏం చేస్తాడు, నా దగ్గరకు వచ్చి క్లెయిమ్ చేసుకుంటారు కదా సార్. అది అప్పుడు నువ్వు క్లెయిమ్ చేసుకున్నప్పుడు నువ్వు గనక ఎంత పే చేయాలో పే చేస్తే ఆ పే చేసిన అమౌంట్ నా దగ్గర నుంచి నువ్వు చేంజ్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు సార్. క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ అగ్రిమెంట్ లో లేకపోయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ అగ్రిమెంట్ లో ఉంటే ముందే నీ నోటీస్ లో నేను ముందే చెప్పాను, బాబు ఆడు వస్తాడు, ఆడికి ఛార్జ్ ఉంది దీని మీద, సో ఆడికి ఇంకా నేను పూర్తిగా అమౌంట్ పే చేయకుండానే నీకు అమ్మేస్తున్నానని చెప్పేసి క్లియర్ గా నీకు చెప్పాను అనుకోమ్మా. సార్ అప్పుడు క్లెయిమ్ చేసుకోలేం సార్. అప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ అమ్మా, వారంటీ employed by customs, like employed conditions, section 16 clause subsection 3, like employed conditions, employed warranties are also attached by customs or usage of trade. This is so because the parties enter into an agreement subject to known customs or usage of trade. సో అంటే ఇవి స్పెసిఫిక్ గా కాకుండా ఒక్కొక్క చోట ఒక్కొక్క లాంటి వారంటీస్ ఉంటాయమ్మా. అంటే ఒక్కొక్క మార్కెట్ లో ఒక్కొక్క వారంటీస్ అనేవి ఇస్తారనమాట. అంటే ఇక్కడ బై కస్టమ్స్ ఆర్ యూసేజ్ ఆఫ్ ట్రేడ్ అంటాడు. ఇప్పుడు బంగారం ఆర్నమెంట్స్ అమ్ముతారు తెలుసమ్మా, గోల్డ్ ఆర్నమెంట్స్ అమ్ముతారు కదా. గోల్డ్ ఆర్నమెంట్స్ అమ్మేటప్పుడు వాళ్ళు కొన్ని ఎంప్లాయిడ్ వారంటీస్ ఇస్తారు. అంటే అది చెప్పకపోయినా సరే ఇప్పుడు 3 months వరకు రిపేర్ అయినా వస్తే కనుక వాళ్ళే బేర్ చేస్తారు. ఇప్పుడు అక్కడ గోల్డ్ మార్కెట్ సెంటర్ లో గోల్డ్ షాప్స్ ఉంటాయి కదమ్మా, వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే కనుక ఇక్కడ 3 months వరకు వాళ్ళు అమ్మిన గోల్డ్ ఆర్నమెంట్ 3 months వరకు ఏదైనా రిపేర్ వచ్చినా, ఎప్పుడైనా తెగిపోయినా లేకపోతే ఊడిపోయినా వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, అటాచ్ చేసి లేకపోతే దాన్ని రిపేర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది అని చెప్పేసి వాళ్ళు జనరల్ ప్రాక్టీస్ లో పెట్టుకున్నారమ్మా. అది ఎవరికి చెప్పరు, కానీ వాళ్ళందరూ జస్ట్ ఆ ఏరియాలో ఆ గోల్డ్ షాప్ వాళ్ళందరూ కూడా అమ్మితే కనుక రెగ్యులర్ ప్రాక్టీస్ లో వచ్చేస్తుంది. నీకు అమ్మేటప్పుడు ఎవరు కూడా అలా స్పెసిఫిక్ గా చెప్పరమ్మా. చెప్పకపోయినా సరే ఆ మార్కెట్ లో జరిగిన యూసేజ్ ఆర్ కస్టమ్స్ ఆఫ్ ట్రేడ్ చూసుకుంటే కనుక అలా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా ఇప్పుడు
గోల్డ్ రింగ్ ఒకటి కొన్నావమ్మా, దాంట్లో డైమండ్స్ కొన్నాయి, ఆ డైమండ్ ఒకటి ఊడిపోయింది, అలాంటప్పుడు తీసుకెళ్తే ఆ డైమండ్ అటాచ్ చేసి దాన్ని రిపేర్ చేసి ఇస్తారంట 3 months వరకు. Yes, sir. అది జనరల్ కస్టమ్స్ ఆర్ యూసేజ్ ఆఫ్ ట్రేడ్ అన్నమాట. Yes, sir. అర్థమైందా? సో అక్కడ Yes, sir, ఇంప్లాయిడ్ వారంటీ అన్నమాట. అది ఆటోమేటిక్ గా ఒకవేళ అలా చేయలేదనుకోమ్మా, దానికి సంబంధించిన డ్యామేజెస్ అనేవి క్లెయిమ్ చేయొచ్చు నువ్వు. సార్ ఎక్కడ Yes, sir. కూడా ఎంప్లాయిడ్ వారంటీస్ చెప్పలేదు కదా అంటే, అక్కడ ఆల్రెడీ ఈ రెగ్యులర్ కస్టమ్స్ ఆర్ యూసేజ్ ఆఫ్ ట్రేడ్ లో అది జనరల్ ప్రాక్టీస్ లో అది ఉంది అని చెప్పేసి మనం అడిగే అవకాశం అనేది ఉంటుందంట. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. రైట్ అమ్మా, రైట్. ఆఫ్ చేసాము, Adman, sir. ఆఫ్ చేసాము. సార్, చెప్పమ్మా. వారంటీ ఎంప్లాయిడ్ బై కస్టమ్స్ లో డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చా సార్? అంటే కట్ అయింది సార్ నాకు. క్లెయిమ్ చేసుకోవచ్చమ్మా. ఓకే సార్. అంటే ఎక్కడైనా ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ లో లేకపోయినా, మనకి యాక్ట్ లో లేకపోయినా, జనరల్ ప్రాక్టీస్ ఆఫ్ ట్రేడ్ లో కనుక ఉన్నట్లయితే, జనరల్ ప్రాక్టీస్ ఆఫ్ ట్రేడ్ లో కనుక ఆ ఆస్పెక్ట్ కనుక ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు గోల్డ్ మార్కెట్ సెంటర్ లో షాపులు ఎవరు కొనుక్కున్న జనరల్ గా అందరికీ తెలుసు ఏంటంటే 3 months వరకు ఏదైనా రిపేర్ వస్తే కనుక వాళ్ళే చేయించేస్తారు అని చెప్పేసి. అలాంటప్పుడు అది రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ ట్రేడ్, పర్టికులర్ వాళ్ళందరూ అనుకున్న ఆస్పెక్ట్ అది. సో అలాంటప్పుడు ఆ 3 months లోపు ఎవడైనా షాప్ కి వెళ్ళి నువ్వు చేయించుకున్నప్పుడు ఆడు చేయను అన్నాడంటే కనుక నువ్వు ఏం చేయొచ్చు, డ్యామేజెస్ అనేవి క్లెయిమ్ Claim చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? ఎస్ సార్, థ్యాంక్ సో యూ. ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ గా చెప్పరు, అలాగని యాక్ట్ లో కూడా చెప్పలేదు. అలాంటిది జస్ట్ ఆ ప్లేస్ వరకు యూసేజ్ ఆఫ్ ట్రేడ్ ని బేస్ చేసుకుంటే అది రెగ్యులర్ ప్రాక్టీస్. ఓకే సార్. ఓకేనమ్మా? ఎస్ సార్. రైట్. రైట్. ప్రసన్న. Sir. ప్రసన్న అమ్మా, వినిపిస్తుందమ్మా? Yes, sir. అర్థమవుతుందమ్మా? Yes, sir. రైట్. సో అర్థమైతే కనుక నెక్స్ట్ ఎక్స్క్లూజన్స్ ఉన్నాయమ్మా, చదువు. ఎక్స్క్లూజన్స్ ఆఫ్ ఎంప్లాయిడ్ కండిషన్స్ అండ్ వారంటీస్. Yes, అంటే sir. ఎంప్లాయిడ్ కండిషన్స్ వారంటీస్ లోకి రాని ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. Okay, sir. ఓకేనా? రైట్. Yes. In certain circumstances, the liability for the breach of implied conditions and warranties may be excluded. Section 62 of the Sale of Goods Act provided that the liability for implied conditions and warranties can be excluded in 3 ways, namely. ఓకే. ఇప్పుడు ఎంప్లాయిడ్ కండిషన్స్ వారంటీస్ మనకు అప్లికబుల్ కాకూడదంటే మనం ఏం చేద్దాం, ఏమనుకున్నాం అమ్మా, ఒకవేళ అగ్రిమెంట్ లో ఎక్కడైనా కనుక స్పెసిఫిక్ గా చెప్తే అక్కడ ఏం అప్లికబుల్ కాదని చెప్పేసి చెప్పుకున్నాం. Sir. ఇక్కడ ఇప్పుడు అగ్రిమెంట్ లో ఎక్కడైనా స్పెసిఫిక్ గా వారంటీస్ ని కానీ కండిషన్స్ ని కానీ ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చమ్మా మనం. Yes, sir. సో ఎక్స్ప్రెస్ గా ఎక్కడైనా ఎక్స్క్లూడ్ చేస్తే అక్కడ ఎంప్లాయిడ్ వారంటీస్ కండిషన్స్ అప్లికబుల్ అవుతాయా? Yes, sir. అప్లికబుల్ అవుతాయా? No, sir. No, sir. రైట్. సో ఎక్కడ కూడా అప్లికబుల్ కావు. కావు. అంటే ఎక్స్ప్రెస్ గా మనం రాసుకుంటే కనుక వాటిని ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు కదమ్మా. Yes, sir. రైట్. సో ఫస్ట్ చదవమ్మా. బై By ఎక్స్ప్రెస్ express అగ్రిమెంట్. agreement. అంటే ఎక్కడైనా ఎక్స్ప్రెస్ గా రాసుకుంటే, ఎక్స్ప్రెస్ అంటే బై వర్డ్ ఆఫ్ మౌత్ గానీ రిటర్న్ గా గానీ By మనం written. రాసుకున్నట్లయితే అక్కడ Yes. మనం ఏం ఎక్స్క్లూడ్ చేయొచ్చు, ఎంప్లాయిడ్ వారంటీస్ ని ఎక్స్క్లూడ్ చేసేయచ్చు. ఎంప్లాయిడ్ కండిషన్స్ అండ్ ఎంప్లాయిడ్ వారంటీస్ మనం ఏం చేయొచ్చమ్మా, ఎక్స్క్లూడ్ Exclude చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. Okay, sir. రైట్. The liability for implied conditions and warranties may be excluded by an express agreement between the parties. Thus, the seller can exclude his liability by expressly providing in the contract of sale that he will not be liable for breach of any condition of or warranty. ఈ కండిషన్ వారంటీ అనేది లేకపోవడం, అంటే కండిషన్ వారంటీ అనేది ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్స్ప్రెస్ కండిషన్ ఆర్ వారంటీ ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు ఎక్స్ప్రెస్ గా చెప్పడం ద్వారా అని చెప్పేసి అంటున్నాడమ్మా. Yes, sir. సెల్లర్ ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు అంటే సెల్లరే కదమ్మా లాస్ట్ లో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నా లేకపోతే డామేజెస్ పే చేయాల్సి వచ్చిన సెల్లరే కదా. సో సెల్లర్ ఏం చేసుకోవచ్చు, ఎక్స్ప్రెస్ గా నాకు రేపు ఇప్పుడు నేను అమ్మేస్తున్న తర్వాత ఈ గూడ్స్ నావి కాదని కానీ
లేకపోతే దీనికి ఎవడైనా దీని మీద ఛార్జ్ ఉందని కానీ ఎవడైనా వచ్చినా దానికి నువ్వు డ్యామేజెస్ పే చేసుకున్నా లేకపోతే ఆ ఓనర్షిప్ నా దగ్గర లేదని చెప్పేసి అని అనుకున్నా ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఏం చేయాలి కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోలేవు లేకపోతే డ్యామేజెస్ అనేవి క్లెయిమ్ చేయలేవు అలాగైతేనే కొనుక్కో నీకు ఇష్టమైతేనే కొనుక్కో లేకపోతే వద్దు అని చెప్పేసి చెప్పానమ్మా Yes, sir. అంటే నేను ముందే చెప్పేశాను కదా క్లియర్ గానే అంటే ఏ కండిషన్ ఇప్పుడు ఇది నీకు పర్పస్ కు ఉపయోగపడుతుందా లేదా అనేది నాకు సంబంధం లేదు ఇది నీకు కావాలి నీకు టైటిల్ అనేది నా ఓనర్షిప్ అనేది నా దగ్గర లేదని చెప్పేసాను కానీ ఏమైనా సరే రేపొద్దున నువ్వు నా దగ్గరకు వచ్చి క్లెయిమ్ చేయలేవు అని చెప్పేసి ఒక వన్స్ నా దగ్గర నుంచి కొనుక్కుంటే రేపొద్దున మళ్ళీ ఎప్పుడు వచ్చి నా దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోలేవు అని చెప్పేసి నేను చెప్పానంటమ్మా Okay, sir. అలాంటప్పుడు ఏమవుతుంది టోటల్ గా ఎక్స్క్లూడ్ అవుతుంది కదమ్మా Yes, sir. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ Clear, sir. రైట్ చదవమ్మా However, a party cannot exclude his liability to perform the contract in its essential parties. Example, where a contract is for the sale of a brand new things, the seller cannot exclude his liability by delivering an old thing. అంటే ఇప్పుడు నేను ఇస్తానన్న గూడ్స్ కాకుండా వేరే గూడ్స్ ఇచ్చేసి నేను ఈ లైబిలిటీ నుంచి ఎక్స్క్లూడ్ అయిపోతున్నానని చెప్పేసి చెప్పుకోగలమా No, sir. ఎక్స్క్లూడ్ అవ్వలేము అంటే ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ని బేస్ చేసుకుని మనం ఏం చేయలేమమ్మా ఎక్స్క్లూడ్ అవ్వలేము అని చెప్పేసి చెప్తున్నాడమ్మా Yes, sir. రైట్ నెక్స్ట్ By course of dealing. బై The కోర్స్ liability- డీలింగ్స్ అంటే రెగ్యులర్ కోర్స్ ఆఫ్ డీలింగ్స్ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ డీలింగ్స్ అంటే రిపీటెడ్ గా మనం ఒక ట్రాన్సాక్షన్ నీతో చేస్తున్నాను అనుకోమ్మా Yes, sir. ఓకే ఇప్పుడు నేను నీకు ఫస్ట్ కాంట్రాక్ట్ లో చెప్పాను ఇప్పుడు నేను నీకు గూడ్స్ నువ్వు రీటైలర్ నేను హోల్సేలర్ అమ్మా నా దగ్గర నుంచి గూడ్స్ రెగ్యులర్ గా కొంటావు నువ్వు Okay, sir. ఓకే ఇప్పుడు బల్బ్స్ ఉంటాయి కదా Yes, sir. ఆ బల్బ్స్ నీకు అమ్ముతూ ఉంటాను నేను ముందే ఫస్ట్ కాంట్రాక్ట్ లో చెప్పాను ఏమని బాబు అమ్మ నీకు బల్బు కనుక వెలగకపోయినా ఏం చేసినా సరే నేను డ్యామేజెస్ అనేవి నేను పే చేయను Okay, అర్థమైందా sir. సో అది అర్థమైంది. ఆ లాస్ అనేది నువ్వే బేర్ చేసుకోవాలి తర్వాత దీని ఓనర్షిప్ నా దగ్గర లేదు చార్జ్ నా దగ్గర లేదు ఇలా పని చేయట్లేదు ఇలాగ చెప్పేసి నువ్వు నా దగ్గరకు వచ్చి ఏది కూడా క్లెయిమ్ చేసుకోలేవు అని చెప్పేసి నేను ముందే చెప్పాను ఫస్ట్ కాంట్రాక్ట్ లోనే Yes, sir. తర్వాత నెక్స్ట్ కాంట్రాక్ట్స్ కి అదే అప్లికబుల్ అవుతుందా లేకపోతే మళ్ళీ ప్రతిసారి నేను చెప్పుకుంటూ రావాలా అదే అప్లికబుల్ అవుతుంది సార్. అంటే కోర్స్ ఆఫ్ డీలింగ్స్ లో మనం ఆల్రెడీ ఫస్ట్ టైం నేను కనుక ఎక్స్క్లూడ్ చేసినట్లయితే ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా కండిషన్స్ వారంటీస్ ని నేను ఎక్స్క్లూడ్ చేసినట్లయితే మళ్ళీ ప్రతి కాంట్రాక్ట్ కి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉండదమ్మా. రెగ్యులర్ కోర్స్ ఆఫ్ డీలింగ్స్ లో ఏంటి ఆల్రెడీ నేను ఫస్ట్ లో చెప్పిందే కంటిన్యూ అవుతుంది, అప్లికబుల్ అవుతుంది. ఓకే సార్. ఓకేనమ్మా, రైట్. Yes, sir. చదవమ్మా. The liability for implied conditions or warranties can also be excluded by the course of dealing between the parties. The term course of dealing may be defined as the repeated occurrence of similar transactions between the parties. The parties may be dealing in such a way that the seller is not held liable for the breach of implied terms. ఓకేనమ్మా, అర్థమైందా? Yes, sir. రైట్. నెక్స్ట్, By customs or trade uses. బై కస్టమ్ ఆర్ ట్రేడ్ యూసేజ్ usages. అని చెప్పేసి అని అంటున్నాడు. కస్టమ్స్ ఆర్ ట్రేడ్ యూసేజ్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ప్రాక్టీస్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ కి చెప్తున్నానమ్మా. ఇప్పుడు మనకి కాకినాడలో చూసుకుంటే తిలక్ స్ట్రీట్ లో స్మగుల్డ్ గూడ్స్ ఉంటాయి. Yes, sir. ఓకే, ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే వన్స్ అమ్మిన తర్వాత రిపేర్స్ గానీ చేయించడం గానీ ఏమైనా పాడైపోయినా తీసేయడం గానీ లేకపోతే దానికి ఏమీ ఉండవమ్మా. Okay, sir. సో అది రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ట్రేడ్ లో, ట్రేడ్ ఆర్ యూసేజ్ లో మనకేంటి అక్కడ కొన్నామంటే అక్కడ మళ్ళీ తిరిగి రిటర్న్ ఇవ్వబడదు. Okay, sir. ఓకే, దాన్ని కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవట్లేము. తర్వాత దాన్ని ఏంటి ఇప్పుడు మెయిన్ రోడ్ లోని సండే టైం లో షాప్స్ పెడతారు కదమ్మా. Yes, sir. అక్కడ ఏమన్నా కొనుక్కున్నాం అనుకోమ్మా, అక్కడ ఏమన్నా దానికి ఏమన్నా జరిగింది అనుకో, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అది నాకు పర్పస్ కి ఉపయోగపడలేదు చేయలేదంటే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారా? No, sir. మా డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవడం కానీ లేకపోతే కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్స్ కానీ ఏమి ఉండవమ్మా అలాంటి కేసెస్ లో. ఎందుకంటే అది రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ ట్రేడ్ అది. Yes, sir. ఓకే, చదవమ్మా.
Sometimes the customs or usages of a particular trade are such that the parties are not held liable for the breach of implied conditions and warranties. Thus, these implied terms may be excluded by the customs or trade uses. This is so because they provide for the exclusion of the liability, then the parties are not liable for the breach of implied conditions and warranties. సో ఇక్కడ వీళ్ళు అమ్మే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒకటే కండిషన్ పెట్టుకుంటారు, ముందే చెప్పేస్తారు, మాకు ఇక్కడ కొన్న వాళ్ళు ఎవరికి కూడా గూడ్స్ రిటర్న్ ఇవ్వబడవు, తర్వాత కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయబడదు, రేపు పొద్దున ఈ గూడ్స్ మాది కాదన్నా ఏది లేదన్నా మాకు సంబంధం లేదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు అనుకోమ్మా. ఇప్పుడు ప్రతి ఆ ఏరియాలో కొన్న ప్రతి దానికి నువ్వు ఇది అప్లికబుల్ అవుతుంది, ఇది అప్లికబుల్ కాదని చెప్పేసి చూడాల్సిన అవసరం లేదంటమ్మా. Yes, sir. రైట్. సో ఇలా బై అగ్రిమెంట్, బై కోర్స్ ఆఫ్ డీలింగ్స్, బై కస్టమ్స్ ఆర్ ట్రేడ్ యూసేజ్ ద్వారా మనం ఏం చేయొచ్చంటమ్మా, వీ కెన్ ఎక్స్క్లూడ్, ఏం చేయొచ్చు, ఎక్స్క్లూజన్ ఆఫ్ ది ఇంప్లాయిడ్ కండిషన్స్ అండ్ వారంటీస్ అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? Yes, sir. రైట్. నెక్స్ట్ మాకు చిన్న క్వశ్చన్ అడగచ్చా? Yes, sir. ఓకే, రైట్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నీకు కావాల్సిన వస్తువు నువ్వు వెళ్ళి కొనుక్కుంటున్నావు అనుకోమ్మా. Okay, sir. ఇప్పుడు నీకు ఏమనుకుంటున్నావు అంటే ఒక బాక్స్ కావాలి, అంటే కాంప్లెక్స్ బాక్స్ లాంటి బాక్స్ కావాలి. Okay, sir. ఓకే, అది నువ్వు వెళ్ళి కొనుక్కుంటున్నప్పుడు నీకు కావాల్సింది నువ్వు కొనుక్కోవాలా, లేకపోతే నీకు కావాల్సింది సెల్లర్ అమ్మాలా? Seller ammal, sir. నీకు కావాల్సింది ఏంటో కనుక్కొని సెల్లర్ అమ్మాల్సిన అవసరం ఉందా, లేకపోతే నీ అంతటి నువ్వు చూసుకుని కొనుక్కోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుందా? Seller de sir బాధ్యత. ఎవరిదమ్మా? Seller. సెల్లర్దే బాధ్యత అమ్మా. అంటే సెల్లర్ వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నువ్వు పెన్ ఏం వాడతావమ్మా? రెగ్యులర్ గా వాడే పెన్ను Blue. అదే బ్లూ కలరే. అంటే ఏ కంపెనీ? Mio. ఓకే, ఏదమ్మా? Mio. మియో. ఓకే, మియో బ్లూ కలర్ పెన్ ఇవ్వని చెప్పేసి అడిగావమ్మా Yes, sir. షాప్ వాడిని. అంటే యూ హ్యావ్ స్పెసిఫైడ్ ద కలర్ అండ్ స్పెసిఫైడ్ ద మోడల్ అండ్ స్పెసిఫైడ్ ద కంపెనీ. Yes, sir. ఓకే, సో ఆ కంపెనీకి ఇప్పుడు నీకేం కావాలంటే కనుక అది ఫాస్ట్ గా రాయాలి, అవును సార్. అది నీ రిక్వైర్మెంట్. Yes, sir. ఓకే, సపోజ్ ఆ పెన్ స్లోగా రాస్తుంది అనుకో ఎగ్జాంపుల్ కి. Yes, sir. ఇప్పుడు నువ్వు ఆ పెన్ మోడల్ చెప్పి అడిగినా సరే వాడు నీకు దేనికమ్మా పర్పస్ అని చెప్పేసి కనుక్కొని అక్కడ నీకు ఇవ్వాల్సిన బాధ్యత వాడి మీద ఉంటుందా? లేకపోతే కంపెనీ మోడల్ అడగగానే మోడల్ పెన్ తీసుకొచ్చి ఇచ్చేయాల్సిన అవసరం ఉందా వాడికి? కంపెనీ మోడల్ అడగగానే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కడైనా సరే మరి నీ పర్పస్ సర్వ్ అవుతుందా? నో సార్. ఆ స్లోగా రాసే పెన్ కదా, కానీ నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? స్పీడ్ గా రాసే పెన్. ఎస్ సార్. నువ్వు ఎక్కడైనా వాడికి స్పెసిఫై చేసావా, నాకు స్పీడ్ గా రాసే పెన్ కావాలి సార్ అని చెప్పి? నో సార్. నువ్వు వచ్చి డైరెక్ట్ గా కంపెనీ మోడల్ అడిగావు, ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. సో అలాంటప్పుడు అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? నాదే సార్. నీదే కదా. ఎస్ నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేసే పెన్నా కాదని చూసుకోవాల్సిన బాధ్యత అది నీదే. నాదే. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? క్లియర్ సార్. రైట్. సపోజ్ నేను కుక్కర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, దాని జస్ట్ కంటిన్యూషన్ చెప్తున్నాను, ఇంకో ఎడిషనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. నిన్న కుక్కర్ ఎగ్జాంపుల్ లో మల్టీపర్పస్ కుక్కర్ అని చెప్పేసి, ఇప్పుడు నీకేం కావాలంటే మల్టీపర్పస్ కుక్కర్ కావాలమ్మా. ఓకే సార్. ఓకే, నువ్వు నా దగ్గరకు వచ్చి సార్ అన్నిటికీ ఉపయోగపడే కుక్కర్ ఇవ్వండి అని చెప్పేసి నువ్వు నన్ను అడగలేదు. గూగుల్లో కొట్టేసుకున్నావు, ప్రెస్టేజ్ లో పలానా మోడల్ అని చెప్పేసి మోడల్ నెంబర్ తో సహా నువ్వు నాకు చెప్పావు. ఎస్ సార్. ఆ మోడల్ నెంబర్ బాక్స్ మీద ప్రింట్ అయి ఉంటుంది కదా, ఆ మోడల్ నెంబర్ బాక్స్ తీసుకొచ్చి నీకు ఇచ్చాను నేను. ఓకే సార్. ఇప్పుడు అది మల్టీపర్పస్ కాదు, అది ఓకే సార్. అది నాకు తెలుసు. నువ్వు గూగుల్లో కొట్టుకుని నువ్వేం చేసావు, ఆ పర్టికులర్ మోడల్ కుక్కర్ అనేది నువ్వు నన్ను అడిగితే ఆ మోడల్ కుక్కర్ నేను తీసుకొచ్చి ఇచ్చాను. ఇప్పుడు నీకు ఏం రిక్వైర్మెంట్ ఏంటమ్మా అని చెప్పేసి నేను అడగాల్సిన పని ఉందా, అవసరం లేదా? అవసరం లేదు సార్. అవసరం లేదు కదా. నువ్వు డైరెక్ట్ గా మోడల్ నెంబర్ అడిగినప్పుడు ఆ మోడల్ నెంబర్ కుక్కర్ తీసుకొచ్చి ఇచ్చేసాను నేను. ఎస్ సార్. అమ్మా అర్థమైందా?
అర్థమైంది సార్. సో నీకు అది పర్పస్ మల్టీపర్పస్ కి ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాదే సార్. నీదే కదమ్మా, సెల్లర్ బాధ్యత sir. కాదు కదా. నో సార్. అలా కాకుండా నువ్వు నా దగ్గరకు వచ్చి నీ పర్పస్ చెప్పావు. ఎస్ సార్. ఏమని? నాకు సార్ నాకు మల్టీపర్పస్ కుక్కర్ కావాలి సార్ అని చెప్పేసి అని అన్నావు. అప్పుడు నేను తీసుకొచ్చి ఒక కుక్కర్ ఇచ్చాను. ఎస్ సార్. అప్పుడు అది ఆ పర్టికులర్ పర్పస్ కి పని చేయలేదు అనుకోమ్మా, అప్పుడు ఏం చేయొచ్చు? నువ్వు నా దగ్గర నుంచి వచ్చి కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది సంపాదించుకోవచ్చు. ఎస్ సార్. అలా కాకుండా నువ్వు వచ్చి పర్టికులర్ మోడల్ కుక్కర్ అడిగావు నువ్వు నన్ను. ఎస్ సార్. అలాంటప్పుడు నీకు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ వస్తుందా? నో సార్. పర్టికులర్ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది నీకు రాదు. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో హూ షుడ్ బి అవేర్? అమ్మా ఎవరు అవేర్నెస్ గా ఉండాలమ్మా? నేనే సార్. ఎవరు నువ్వు? బయ్యర్. ఎస్ సార్. సో హూ ఇస్ సెల్లర్ బివేర్ గా ఉండాలా, బయ్యర్ బివేర్ గా ఉండాలా? వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం వాడు వాడు అడిగిన దాని ప్రకారం కానీ, లేకపోతే వాడు కాంట్రాక్ట్ ని స్పెసిఫై చేసే కాంట్రాక్ట్ లో టర్మ్స్ ని స్పెసిఫై చేసేటప్పుడు కానీ ఎవరు అవేర్నెస్ గా ఉండాలి? బయ్యర్. బయ్యర్. అర్థమైందా? సెల్లర్ Yes, sir. కి బయ్యర్ యొక్క రిక్వైర్మెంట్ కనుక్కొని అమ్మాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టు. ఎస్ సార్. ఎస్ సార్. అన్లెస్ అదర్వైజ్ నువ్వు వచ్చి స్పెసిఫిక్ గా అడిగితే తప్ప. ఎస్ సార్. నువ్వు వచ్చి నా డిస్క్రిప్షన్ నా స్కిల్ అండ్ జడ్జిమెంట్ ఉపయోగించమని చెప్పేసి అని అడిగితే తప్ప అక్కడ నాకు అసలు రెస్పాన్సిబిలిటీ లయబిలిటీ అనేది ఉండదు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. సపోజ్ నీకు తలపోటు వస్తుందమ్మా. ఎస్ సార్. ఓకే, నువ్వు వచ్చి బ్రూఫిన్ టాబ్లెట్ అడిగావు. ఓకే సార్. బ్రూఫిన్ అంటే అది జ్వరానికమ్మా, తలపోటుకి కాదు. ఎస్ సార్. ఓకే, సో నేను బ్రూఫిన్ అడిగినప్పుడు నేను మెడికల్ షాప్ నేను తీసుకొచ్చి బ్రూఫిన్ టాబ్లెట్ ఇచ్చాను నీకు. ఎస్ సార్. ఇప్పుడు అది జ్వరానికి అన్నప్పుడు ఇప్పుడు నీకు తలపోటు వస్తుంది, వేసుకుంటే తలపోటు తగ్గుతుందా? నో సార్. ఇప్పుడు తర్వాత వచ్చి తలపోటు తగ్గలేదు, నువ్వు నా దగ్గరకు వచ్చి అదేంటి సార్ తలపోటు తగ్గలేదు అని చెప్పేసి అని అడిగావు. అప్పుడు Yes, నేనేమంటాను? నువ్వు బ్రూఫిన్ అడిగావు. నువ్వు అడిగింది బ్రూఫిన్ అడిగావమ్మా, అంతేగాని నువ్వు తలపోటు వస్తుంది సార్ అని చెప్పేసి టాబ్లెట్ అడగలేదు అని చెప్పేసి నేను చెప్తాను. అలా కాకుండా నువ్వు తలపోటుకి టాబ్లెట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగావు అనుకోమ్మా, అప్పుడు నేను నా డిస్క్రిప్షన్ ఉపయోగించి నేను బ్రూఫిన్ ఇచ్చాను అనుకో, అప్పుడు నాది మిస్టేక్. ఎస్ సార్. కానీ నీకు కావాల్సింది ఏంటో చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం నీ దగ్గర ఉంటదమ్మా. ఫస్ట్ నువ్వు వచ్చి డైరెక్ట్ గా ఐటమ్ స్పెసిఫై చేసేస్తే కనుక. అర్థమైందా? అర్థమైంది సార్. అది తెలుసుకుని అంటే సెల్లర్ నీకు రిక్వైర్మెంట్ తెలుసుకుని అమ్మాల్సిన బాధ్యత ఆడికి అస్సలు ఉండదు. అది ఉపయోగపడుతుందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అన్లెస్ అదర్వైజ్ నీ రిక్వైర్మెంట్ స్పెసిఫై చేస్తే తప్ప. ఎస్ సార్. ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి డాక్ట్రిన్ ఆఫ్ కేవే టెంప్టర్ అంటారమ్మా. ఏమంటారు? డాక్ట్రిన్ ఆఫ్ కేవే టెంప్టర్. కేవే టెంప్టర్ అంటే లెట్ ద బయ్యర్ బి అవేర్. ఎవరమ్మా? బయ్యర్. Yes, sir. రైట్, చదువమ్మా. The term cave tempter is a Latin word which means that the buyer beware. That Be is aware. a buyer. Let the buyer be aware. That is a buyer purchases the goods at his own risk. As a matter of fact, it is the buyer's duty to select goods of his requirement. వాడి రిక్వైర్మెంట్ తగినట్టు వాడు గూడ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంట? Buyer. బయ్యర్ది. ఓకే. Yes, sir. And the seller is not bound to supply the goods which shall be fit for any particular purpose of the buyer or which should possess any particular quality. నీ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకుని నీకు పర్పస్ ఏంటో తెలుసుకుని అది ఆ గూడ్స్ నీకు ఫిట్ అవుతాయా సరిపోతాయా లేదా అని చెప్పేసి నేను అడిగి చెప్పాల్సిన బాధ్యత మాత్రం సెల్లర్ కు ఉండదు. అది నీకు సరిపోతుందా లేదా అని చెప్పేసి చూసి కొనుక్కోవాల్సిన బాధ్యత ఏంటి నీ దగ్గరే ఉంటుందమ్మా. ఇప్పుడు పర్టికులర్ యాడ్స్ ఇస్తారు కదమ్మా. Yes, sir. అడ్వర్టైజ్మెంట్స్ లో ప్రోడక్ట్ చూసి అది నీకు కావాలని చెప్పేసి వచ్చి ఆ పర్టికులర్ ప్రొడక్ట్ నువ్వు స్పెసిఫై చేసి కొనుక్కుని వెళ్ళిపోతున్నావు అమ్మా. Okay, sir. నువ్వు నీకు అనుకున్న పర్పస్ వేరు, అక్కడ ఉండేది వేరు, అక్కడ చూపించింది వేరు. సో అలాంటప్పుడు వచ్చి నువ్వు నన్ను అడిగి కొనుక్కుని వెళ్ళిపోతున్నప్పుడు అమ్మాది నీకు దేనికి అని చెప్పేసి నేను అడిగి రిక్వైర్మెంట్ తెలుసుకోవాల్సిన అవసరం నా మీద ఉంటుందా? No, sir. సెల్లర్ మీద అసలు ఉండదంట.
సో దాన్ని ఏమంటారు, బయ్యర్ హ్యాస్ టు బి అవేర్ దట్, అంటే అక్కడ కావాల్సిన ఆస్పెక్ట్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవుతుందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందంట, Buyer. బయ్యర్. సో దాన్ని ఏమంటారమ్మా, డాక్ట్రిన్ ఆఫ్ కేవీ టెంప్టర్. Yes, sir. ఓకే, చదవమ్మా. This rule is known as the doctrine of cave tempter. ఈ రూల్ ని is డాక్ట్రిన్ contained- ఆఫ్ కేవీ టెంప్టర్ అని చెప్పేసి అని అంటారంట. It is contained in the opening words of section 16 of the Sale of Goods Act, which reads as under. చదవమ్మా. Subject to the provision of this act and any other law for the time being in force, there is no implied warranty or condition as to be quality or fitness for any particular purpose of goods supplied under a contract of sale. అంటే బయ్యర్ యొక్క స్పెసిఫిక్ పర్పస్ అనేది కనుక్కొని అమ్మాల్సిన బాధ్యత ఎక్కడా కూడా ఏ ఎంప్లాయిడ్ కండిషన్ లో గానీ వారంటీలో గానీ చెప్పలేదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది, sir. రైట్, చదవమ్మా నెక్స్ట్. In other words, it is not the seller's duty to give the goods which are suitable for a particular purpose of the buyer. The buyer must take care of his own purpose while purchasing the goods. That is, it is his duty to purchase the goods of his requirement. As such, the buyer must take care of while purchasing the goods. And if the buyer makes a wrong choice of the goods, he cannot blame the seller if the goods turn out to be defective or do not serve his purpose. The seller is not supposed to know the particular purpose for which the buyer is purchasing the నువ్వు goods. నాకు వచ్చి తలపోటని చెప్పకుండా బ్రూఫిన్ టాబ్లెట్ అడిగావు. ఆ బ్రూఫిన్ టాబ్లెట్ okay, sir. ఇచ్చాను నేను. కంపెనీ పేరు స్పెసిఫై చేసి అడిగేసావు. అదే స్పెసిఫై చేసిన కంపెనీ పేరు నా పర్టికులర్ ఎంజీ అంటే అదే ఎంజీ నేను ఇచ్చేసాను. అర్థమైందమ్మా? Yes, లేకపోతే నువ్వు ఒక స్లిప్ తీసుకొచ్చి అది చూపించి అడిగావు. ఆ స్లిప్ లో ఉన్న ఒక మెడిసిన్ నేను ఎగ్జాక్ట్ గా ఇచ్చాను. okay, sir. అర్థమైందా? అర్థమైంది, sir. అది నీ పర్పస్ సర్వ్ అవుతుందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుందా ఉండదా? ఉండదు, sir. ఉండదు. దట్ ఈస్ విత్ ద ఆస్పెక్ట్. అర్థమైందమ్మా? సెల్లర్ కి అసలు డ్యూటీయే ఉండదు. Okay, sir. రైట్, నెక్స్ట్. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ కేవీ టెంప్టర్ అని చెప్పేసి అని పిలుస్తారంట. However, in the following expressions, the doctrine of ఎక్సెప్షన్స్. The doctrine of cave temper is not applicable and the implied conditions are read into the contract of sale. అంటే కింద చెప్పిన ఆస్పెక్ట్స్ లో మాత్రం డాక్ట్రిన్ ఆఫ్ కేవీ టెంప్టర్ అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే Okay, sir. రైట్. సో ఎక్కడెక్కడ అని చెప్పేసి అంటే ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం. కండిషన్ యాజ్ టు క్వాలిటీ ఆర్ ఫిట్నెస్ ఫర్ ది బయ్యర్స్ పర్పస్ అంటున్నాడు. నువ్వు వచ్చి నన్ను స్పెసిఫిక్ గా పర్పస్ అడిగావమ్మా. నిన్న మనం స్టార్టింగ్ చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు బయ్యర్ వచ్చి నన్ను ఏమడిగాడంటే కనుక అక్కడ స్పోర్ట్స్ కార్ కావాలి అన్నాడు. స్పీడ్ గా వెళ్ళే స్పోర్ట్స్ కార్ కావాలి సార్ అని చెప్పేసి అని చెప్పాడమ్మా. అలాంటప్పుడు నేను మారుతి 800 ఇచ్చాను. అక్కడ ఆ కార్ పర్పస్ సర్వ్ చేస్తుంది అంటే సర్వ్ చేయదమ్మా. అలాంటప్పుడు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది మీకు వస్తుంది. Yes, sir. ఎందుకు? నువ్వు వచ్చి స్పెసిఫై చేసావు కాబట్టి కండిషన్ ని. అలా కాకుండా నువ్వు రేస్ కి వెళ్దాం అనుకుని వచ్చి నా దగ్గర మారుతి 800 ఇవ్వండి అని చెప్పేసి కొనుక్కుని వెళ్తే నా స్కిల్ జడ్జిమెంట్ నేను వాడలేదు. Yes, sir. అలాంటప్పుడు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ అనేది నీకు రాదు. ఉండదు. అర్థమైందమ్మా? Yes, sir. రైట్, చదువు. Ordinarily, there is no implied conditions that the goods shall be fair for the particular purpose of the buyer. Fit. Goods shall be fit for the particular purpose of the buyer. But if the buyer makes his purpose clear to the seller and buys the goods relying Relying upon upon his skills, relying upon అంటే నమ్మకం ఉంచడం. Relying upon his skill judgment, then there is an implied condition that the goods shall be fit for the buyer's specific purpose. And in such case, the doctrine of cave tempter does not apply. సో అలాంటప్పుడు నువ్వు వచ్చే స్పెసిఫిక్ గా నాకు తలపోటుకి టాబ్లెట్ ఇవ్వండి సార్ అన్నప్పుడు నేను ప్రూఫిన్ ఇచ్చాను అనుకోమ్మా, తలపోటు తగ్గిస్తుందా? No, sir. సో తగ్గించినప్పుడు నువ్వు వచ్చి ఏం చేసుకోవచ్చు?
నేను పర్పస్ అడిగాను, నా పర్పస్ స్పెసిఫై చేసేది అడిగినప్పుడు నువ్వు తప్పుగా ఇచ్చావు కాబట్టి నువ్వు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసావు, బ్రీచ్ చేసావని చెప్పేసి నువ్వు అడగచ్చమ్మా. Yes, sir. కానీ అలా కాకుండా నువ్వే వచ్చి కంపెనీ నేమ్ స్పెసిఫై చేస్తే మాత్రం Right. ఉండదు. రైట్ ఉండదు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, అలా కాకుండా నువ్వు కనుక స్పెసిఫిక్ గా వచ్చి అడిగితే డాక్టర్ ఆఫ్ కేవీ టెంప్టర్ అప్లికబుల్ కాదు అక్కడ. Yes, sir. ఓకేనమ్మా, రైట్. Okay, నెక్స్ట్ Conditions as the merchantability. కండిషన్ యాజ్ టు మర్కెంటబిలిటీ. మర్కెంటబిలిటీ అంటే నీకు ఏ పర్పస్ కోసం అయితే కొనుక్కుంటున్నావు ఆ పర్పస్ సర్వ్ అవ్వడం అమ్మా. ఇప్పుడు నువ్వు యూసేజ్ కొనుక్కుంటే యూసేజ్ లోకి రావడం, లేకపోతే నువ్వు ఏమంటారు రీసేల్ గురించి కనుక్కోవాలనుకుంటే రీసేల్ కి ఉపయోగపడ్డాం. సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్ లో నువ్వు వచ్చి నువ్వు ఏ పెన్ వాడుతున్నావు అమ్మా? లియో కదా? Mio, sir. మియో, సారీ, మియో బ్లూ కలర్ పెన్ నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగావు, నేను అదే కంపెనీ పెన్ ఇచ్చాను నేను. ఓకే, Yes, sir. కానీ ఆ పెన్ రాయట్లేదు. Yes, sir. సో నువ్వంతటి వచ్చి నీ కంపెనీ పేరు స్పెసిఫై చేసి అడిగినా నువ్వు అనుకున్న పర్పస్ సర్వ్ అవ్వాలి కదా. రాయడం అనేది అట్లీస్ట్ రాయడం అనేది స్పీడ్ గా రాయడం పక్కన పెట్టే, రాయడం అనేది రావాలి కదా. Yes, sir. అలాంటప్పుడు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ ఉంటుందా లేదా నీకు? ఉంటుంది, sir. ఉంటుంది కదమ్మా. సో అనుకున్న పర్పస్ సర్వ్ అవ్వాలి. గూడ్స్ నువ్వు ఏదైతే గూడ్స్ కొనుక్కున్నావో ఆ గూడ్స్ యొక్క పర్పస్ అనేది సర్వ్ అవ్వకపోయినా సరే ఇక డాక్టర్ ఆఫ్ కేవీ టెంప్టర్ అప్లికబుల్ కాదు. అప్పుడు నువ్వు వచ్చి ఏం చేసుకోవచ్చు? కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. Okay, sir. రైట్, చదవమ్మా. Sometimes the goods are sold by description. In such cases, there is an implied condition that the goods shall be of merchantability quality. Thus, in case of sale by descript, the seller is bound to deliver the goods of merchantable quality, and in such case also the doctrine of Cave and Tempter does not apply. ఇప్పుడు నువ్వు వచ్చి పెన్ అడిగావు, మియో పెన్ అడిగావు, బ్లూ కలర్ పెన్ అడిగావు, రాసుకుంటాను అప్పుడు అడిగావు. అడిగినప్పుడు నేను ఆ పెన్ అమ్మినప్పుడు ఆ పెన్ ఖచ్చితంగా ఏం రాయాలి అంటే నువ్వు అనుకున్న పర్పస్ సర్వ్ అవ్వకపోవచ్చు, కానీ ఆ పెన్ దేనికుంటా రాసుకోవడానికి, ఆ రాసుకోవడానికన్నా ఉపయోగపడాలి. రాసుకోవడానికి కూడా రాయట్లేదు అది. అలాంటప్పుడు ఏం చేసుకోవచ్చు? కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకో. నువ్వు వచ్చి స్పీడ్ గా రాయట్లేదు సార్ పెన్ అంటే, నువ్వు స్పీడ్ గా రాసే పెన్ అడగలమ్మా అని చెప్పేసి చెప్తాను నేను. అసలు పెన్ రాయట్లేదు సార్ అంటే అప్పుడు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునే రైట్ వస్తుంది కదమ్మా, ఆ పర్పస్ సర్వ్ అవ్వకపోయినా. వస్తుంది సార్. రైట్, నెక్స్ట్ కండిషన్ యాజ్ టు హోల్సమ్నెస్. హోల్సమ్నెస్ అంటే ఇట్ ఈస్ ఆల్సో మర్కెంటబిలిటీలో పార్ట్ ఏనమ్మా. కాకపోతే ఏటబుల్స్ గురించి సంబంధించింది హోల్సమ్నెస్ అంటారని చెప్పేసి ప్రీవియస్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం. ఓకేనమ్మా? ఓకే సార్. రైట్, నేను ఒక బన్ అమ్మానమ్మా నీకు. ఓకే, సో ఆ బన్ అనేది ఏమైందంటే ఆ లోపల ఫంగస్ వచ్చేసింది. ఓకే సార్. సో అలాంటప్పుడు తినడానికి ఉపయోగపడుతుందమ్మా నీకు? నో సార్. సో అలాంటప్పుడు నువ్వు కొనుక్కున్నావు, కానీ నువ్వు అనుకున్న పర్పస్ కోసం ఇది ఉపయోగపడట్లా. నువ్వు అనుకున్న పర్పస్ వేరు, డైరెక్ట్ గా నువ్వు వచ్చి పర్టికులర్ బన్ పేరు చెప్పి ఆ బన్ అడిగా నువ్వు. అర్థమవుతుందమ్మా? సార్ అర్థమవుతుంది. సో ఆ పర్టికులర్ గా అది నువ్వు అనుకున్న పర్పస్ సర్వ్ అవ్వకపోవచ్చు. అట్లీస్ట్ బన్ అనేది దేనికి ఉపయోగపడాలి? తినడానికి ఉపయోగపడాలి. ఆ తినడానికి ఉపయోగపడట్లేదు నీకు. అర్థమవుతుంది సార్. రైట్, సో అలాంటప్పుడు కూడా నీకు డాక్ట్రిన్ ఆఫ్ కేవీ టెంప్టర్ అప్లికబుల్ కాదు. అక్కడ ఏమవుతుంది? మార్కెటబిలిటీ లాగే ఇక్కడ హోల్సమ్నెస్ లో కూడా మనకి we can claim damages. Yes, sir. Right, chalo. It is a part of the condition as to merchantability. The condition is applicable in cases of eatable, that is, foodstuffs and other goods which are used for human consumption. In such cases, in addition to the implied condition as a merchantability, another implied condition is that the goods must be wholesome, that is, sound poor and fit for consumption as the end of the sale. As a matter of fact, the goods shall not be merchantable if they are not fit for human consumption. So, నువ్వు అనుకున్న పర్పస్ సర్వ్ అవ్వకపోవచ్చు. మనకి కావాల్సింది పిజ్జా అమ్మా. నీకు అడగడం రాక పర్టికులర్ గా ఒక బన్ పేరు చెప్పి ఆ బన్ కావాలని చెప్పేసి అడిగావు, నేను బన్ ఇచ్చాను. నువ్వు అనుకున్న పిజ్జా పర్పస్ సర్వ్ అవ్వకపోవచ్చు.
కానీ నువ్వు స్పెసిఫై చేసిన బన్ అన్న తినడానికి ఉపయోగపడాలి కదా. Yes, sir. సో తినడానికి ఉపయోగపడలా, అలాంటప్పుడు ఏం చేసుకోవచ్చు, కెన్ క్యాన్సిల్ ద కాంట్రాక్ట్, కండిషన్ యాజ్ టు హోల్సమ్నెస్ అని చెప్పేసి నువ్వు కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అంట. నువ్వు ఏ పర్పస్ కోసం అయితే కొనుక్కున్నావు ఆ పర్పస్ కి సర్వ్ అయ్యేలాగా ఆ గూడ్స్ అనేవి ఉపయోగపడాలి అని చెప్పేసి చెప్తున్నారు. Okay, sir. ఓకేనమ్మా, రైట్. Okay. నెక్స్ట్ లాస్ట్ Conditions implied by customs. కస్టమ్స్ అంటే కస్టమ్స్ ఆర్ యూసేజ్ ఆఫ్ ట్రేడ్ అమ్మా. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా ఒక మార్కెట్ ఉంది. ఇప్పుడు మెడికల్ షాప్స్ ఉన్నాయనుకోమ్మా, మెడికల్ షాప్స్ లో జనరల్ గా నువ్వు వెళ్ళి ఏ టాబ్లెట్ అడిగినా సరే వాళ్ళు ఆ పర్పస్ ఇదేనా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటారు. Yes, sir. అవునా కదా, నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా ఏదో టాబ్లెట్ అడిగేసావమ్మా, Yes, sir. అప్పుడు వెంటనే వాడు ఏం అడుగుతాడు, ఈ పర్టికులర్ సిమ్టమ్ చెప్పి ఏమ్మా వాంతులు అవుతున్నాయా, లేకపోతే ఏమ్మా తలపోటు వస్తుందా, ఏమ్మా జ్వరంగా ఉందా, ఏమ్మా రొంపగా ఉందా అని చెప్పేసి అడగడమ్మా. అడుగుతాడు సార్. సో ఇప్పుడు నువ్వు అడిగి డైరెక్ట్ గా టాబ్లెట్ అడగగానే టాబ్లెట్ ఇచ్చాడు వాడేం అడుగుతాడు, ఏమ్మా కడుపు నొప్పి వస్తుందా, కడుపు నొప్పికి టాబ్లెట్ అడుగుతున్నావా అని చెప్పేసి ఆ కంపెనీ పేరు చెప్పగానే వాడు ఒక సిమ్టమ్ చెప్తాడు. Yes, sir. సో దానికా కాదని కన్ఫర్మ్ చేసుకోవడం అన్నమాట. Okay, sir. సో అది రెగ్యులర్ కండిషన్స్ ఇంప్లాయిడ్ బై కస్టమ్స్ అంటే ట్రేడ్ యూసేజ్ లో మెడికల్ షాప్ కొంటూ వచ్చిన తర్వాత వాడు ఖచ్చితంగా పర్పస్ అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత వాడి మీద ఉంటుంది. Yes, sir. అర్థమైందా? ఇప్పుడు మనం ఏ నిద్ర టాబ్లెట్లు వెళ్ళి తీసుకెళ్ళి అడిగితే ఇచ్చేస్తాడా? No, sir. ఎందుకు దేనికోసం నీకు ఎవరు ఇచ్చారు ఎవరు అడిగారు అని చెప్పేసి అడుగుతాడా దాని రిక్వైర్మెంట్ అడుగుతాడు సార్. సో అప్పుడు నీ పర్పస్ సర్వ్ అవడం అని చెప్పేసి కంపెనీ పేరు ఇచ్చావు కదా ఇచ్చేస్తాడా? No, sir. లేదు కదమ్మా. సో అలాంటప్పుడు అక్కడ బయ్యర్ పర్పస్ అనేది తెలుసుకుని ఇవ్వాల్సిన ఆస్పెక్ట్ అనేది ఎక్కడ వస్తుంది, ఈ కేసెస్ లో వస్తుందమ్మా. Okay, sir. ఓకే, సో చదవమ్మా. The implied conditions as to quality or fitness for a particular purpose may be attached by the custom or usage of trade. A custom may provide that a particular defect will amount to unfitness and the buyer can reject the goods. But the customs must not be unreasonable and also not be inconsistent with the express terms of the contract. సో ఎక్స్ప్రెస్ టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కి ఇది ఇన్కన్సిస్టెంట్ గా ఉండకూడదు అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. కానీ ఇక్కడ రెగ్యులర్ కస్టమ్స్ ఆర్ యూసేజ్ ఆఫ్ ట్రేడ్ లో బయ్యర్ యొక్క పర్పస్ అనేది తెలుసుకునే ఇవ్వాల్సిన బాధ్యత ఎక్కడ ఏ కేసులో ఉండే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Clear, sir. రైట్. సో దిస్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ కేవియట్ ఎంప్టర్ అమ్మా. రైట్, ఆఫ్ చేసేమ్మా. సో దిస్ ఈస్ టోటల్లీ విత్ రెస్పెక్ట్ టు కండిషన్స్ అండ్ వారంటీస్. ఓకే అమ్మా, వీఆర్ ఓన్లీ షార్ట్ ఆఫ్ 2 aspects విత్ రెస్పెక్ట్ టు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అమ్మా. ఆ రెండు చూసేస్తే కనుక వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇంకా ఎల్ఎల్పి యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ తర్వాత మీ కంపెనీస్ యాక్ట్ అనేది మనకి రాజ్యస్థాన్ అనేది డీల్ చేస్తారమ్మా. ఓకే, రైట్. సో దిస్ ఈస్ అవర్ టాపిక్, కండిషన్స్ అండ్ వారంటీస్.